హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు నిన్నటి వీడియోలో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మార్కెట్ అయితే ఈరోజు గ్యాప్ అప్ అయితే రాలేదు. గ్యాప్ అప్ కూడా చాలా మైల్డ్ గ్యాప్ అప్ అని మనం ఎక్స్పెక్ట్ చేసాము. అలాగే మనం ఈరోజు 24,106 ఒకసారి టెస్ట్ చేస్తుందని ఊహించాం కానీ రాలేదు. కాకపోతే అది దరిదాపులకైతే వచ్చింది. సో ఈరోజు ఎగ్జాక్ట్గా ఒక ఫార్మేట్ ప్రకారమే వెళ్ళింది. ఈరోజు మార్కెట్ మొదటగా ఏంటంటే అమెరికా ఇరాన్ యొక్క గిల్లి కజ్జాల వల్ల కాస్త ఎఫెక్ట్ అయింది. కానీ దానికంటే ఎక్కువగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ మాత్రం చాలా దారుణంగా దెబ్బతీసాయని చెప్పొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 5% ఈరోజు ఫాల్ అయితే మనం గమనించాం. ఇది మార్కెట్ని అల్లాడించింది. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంత ఘోరంగా పడినా కూడా మార్కెట్ చాలా వరకు నిలదొక్కుందనే చెప్పొచ్చు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ స్థాయిలో పడినప్పుడు సెన్సెక్స్ అవలీలుగా ఒక 2,000 పాయింట్లు నష్టానికి అయితే వెళ్ళిపోవాలి. నిఫ్టీలో ఒక కనీసం మినిమం టు మినిమం ఒక 300-400 పాయింట్లు నష్టం అయితే చూడాలి. కానీ మార్కెట్ అయితే చాలా వరకు సస్టైన్ అని చెప్పొచ్చు అనమాట. రిలయన్స్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. దాని గురించి కాస్త విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రిలయన్స్ రిజల్ట్స్ కూడా కొన్ని సెగ్మెంట్ వరకు బాగానే ఉన్నాయి. అలాగే డిక్సన్ చాలా రోజుల నుండి బ్యాక్ టు బ్యాక్ మంచి హైయర్ హైస్ అయితే ఫామ్ చేస్తూ ఉంది. సో మంచి ఎంట్రీ పాయింట్ అయితే వచ్చింది. ఒక 1 వీక్ బ్యాక్ కూడా డిక్సన్ గురించి చూచాక చెప్పాను. సో ఇప్పుడు డిక్సన్ కాస్త నిలదొక్కున్నట్టుగానే ఉంది. కాస్త దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రేపు మార్కెట్లో మాత్రం హోరాహోరీ తప్పదు. ఎందుకంటే రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఇది కూడా మూడో వారంలో వస్తుంది కాబట్టి మనకు కొంచెం టెక్నికల్గా చాలా పెద్ద ఎత్తున పడితే 24,106 దగ్గర మనకు సపోర్ట్ రావాలి. పైకి వెళ్తే కనుక 24,395 ఇది కాస్త రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. సో ఈ రెండిట్లో ఏది జరుగుతుందో చూద్దాం. ముందుగా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈరోజు 5% సెల్ ఆఫ్, 5% ఎందుకు పడిందో కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్వి నిన్న జూన్ 2026 క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో ఇవి కొంచెం దారుణంగానే చెప్పొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి క్వార్టర్లీ రిజల్ట్సే. సో పిఎండ్ఎల్ మీద పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇది ఇయర్లీ రిజల్ట్ అయితే కాదు. మార్చ్ రిజల్ట్స్ మీద కొంచెం మనకి పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ జూన్ క్వార్టర్లీ రిజల్ట్స్లో పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అయినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు మన సెగ్మెంట్లు అన్నిటికీ సెన్సెక్స్కి, బ్యాంక్ ఎక్స్కి, బ్యాంక్ నిఫ్టీకి, ఫినాన్షియల్ నిఫ్టీకి అన్నిటికీ టోటల్ మార్కెట్కి బ్యాక్ బోన్ వెన్నుముక్క లాంటి స్టాక్ కాబట్టి కొంచెం ప్రభావం అయితే ఉంటుంది. 5% ఎందుకు పడిందంటే చూడండి, మార్కెట్లో ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేదని చెప్పొచ్చు అనమాట. సో రెవెన్యూస్ చూడండి, రెవెన్యూస్ పర్వాలేదు, 90 కోట్లుగా ఉంది. 90 కోట్ల 575 ఇది పర్వాలేదు. సో ఇంట్రెస్ట్ అది కొంచెం స్లైట్గా పెరిగింది. 47,628 ఎంత ఉంది. సో ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఎక్స్పెన్సెస్ పెరగడం అంటే కొంచెం అది మామూలు విషయం కాదు అది. సో ఫైనాన్షింగ్ ప్రాఫిట్ లాస్ట్ మార్చి క్వార్టర్తో చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్లో కేవలం 2,066 కోట్ల నష్టం ఉంటే ఇక్కడ ఏకంగా 15,342 కోట్లకు వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ దెబ్బ కొట్టింది మార్కెట్. ఇది మార్కెట్కి రుచించలేదు, ఈ ఫలితాలు అయితే రుచించలేదు. అలాగే పీబీటీ కూడా పర్వాలేదు. పీబీటీ పర్వాలేదని చెప్పడం అంటే దాదాపు మనకి 400 కోట్ల రూపాయల నష్టం అయితే ఉంది, పెరిగింది పీబీటీ. అలాగే నెట్ ప్రాఫిట్ చూడండి, ఏకంగా దాదాపు 700 కోట్ల రూపాయలు తగ్గింది. ఇది కూడా కొంచెం నెగిటివ్ థింగే చెప్పాలంటే. కాకపోతే అదర్ ఇన్కమ్ బాగానే పెరిగింది. అదర్ ఇన్కమ్లో చాలా వరకు కవర్ చేశారు. దగ్గర దగ్గర ఒక 12-13 కోట్ల రూపాయలు కవర్ చేశారు. కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేదు, మార్కెట్కి నచ్చలేదు. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈరోజు తెగనమ్మారు. ఎఫ్ఐఎస్ తెగనమ్మారని చెప్పొచ్చు అనమాట. దాదాపు 5% ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంకులో పడింది నష్టం అంటే మార్కెట్లో ఇది చాలా చాలా నెగిటివ్ థింగ్ మార్కెట్. సో ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఓహెచ్ఎల్ ఫార్మాట్లో ఓపెన్ అయింది. 790 ఓపెన్, అదే హై. సో లో 775, దగ్గర దగ్గర 777 దగ్గర, అంటే సుమారుగా ఒక 2-3 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. 778 సుమారుగా 42 రూపాయల నష్టం. ఇది ప్రీవియస్ డే క్లోజింగ్తో పోలిస్తే 820 రూపాయల దగ్గర నుంచి 778 అంటే మనకి మార్కెట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు దాదాపు 5% నష్టాన్ని అయితే కలిగించింది. కాకపోతే సంతోషం ఏంటంటే ఇంత హెచ్డిఎఫ్సి బ్యాంకు పడినా కూడా మార్కెట్లో అంత ప్యానిక్ సెల్లింగ్ అయితే రాలేదు. అది చాలా చాలా సంతోషించాల్సిన విషయం. రిలయన్స్ రిజల్ట్స్ చెప్పాలంటే పార్ట్లుగా బాగుందన్నమాట. ఓవరాల్గా పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే కొన్ని సెగ్మెంట్లో బ్రహ్మాండంగా ఉంది, కొన్ని సెగ్మెంట్లో కాస్త వెనకబడిందనమాట. ఇది సహజమే, రిలయన్స్కి ఇది చాలా చాలా కామను. ఆ సెగ్మెంట్లు ఏంటో ఒకసారి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. రిలయన్స్ ఓటీసీ బిజినెస్ అంటారన్నమాట. ఓటీసీ అంటే ఆయిల్ టు కెమికల్స్. ఇది చాలా చాలా
స్ట్రాంగెస్ట్ డ్రైవ్ చేసింది. ఎందుకంటే గత 6 నెలలుగా లేదు 2 సంవత్సరాలుగా యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. అయినా కూడా రిలయన్సు రష్యా నుండి చాలా చౌకగా క్రూడ్ అయితే పొందింది. మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకైతే రష్యా నుండి, ఇరాన్ నుండి బ్రహ్మాండంగా పొందింది. దాని మీద మార్జిన్స్ బ్రహ్మాండంగా వచ్చింది. ఎందుకంటే రిలయన్స్ ప్రధానంగా క్రూడ్ దిగుమతి చేసుకొని శుద్ధి చేసి మళ్ళీ యూరోప్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది కదా! సో, మన గవర్నమెంట్ కూడా కొంచెం జాగ్రత్త పడి దీని మీద కాస్త విండ్ ఫాల్ టాక్స్ పెంచడం, తగ్గించడం. దీని ద్వారా రియల్‌గా చెప్పాలంటే రిలయన్స్‌కి క్రూడ్ వల్ల చాలా లబ్ధి అయితే జరిగింది యుద్ధాల వల్ల. సో, ఈ క్వార్టర్లీ రిజల్ట్స్‌లో ఆ ప్రభావం బ్రహ్మాండంగా కనిపించిందనమాట. ఎందుకంటే క్రూడు బాగా పెరుగుతున్నప్పుడు రిలయన్స్‌కి లాభం కాబట్టి ఈ ఓటీసీ సెగ్మెంటు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చనమాట. రెవెన్యూ దాదాపు 2,00,000 కోట్ల పైబాటుగా ఉందనమాట. రిలయన్స్ సెగ్మెంట్‌లో చెప్పాలంటే వీకెస్ట్ సెగ్మెంట్ జియో ప్లాట్‌ఫార్మ్స్ అనమాట. దీని ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువ. జియోకి చాలా పెద్ద ఎత్తున అప్పులైతే ఉన్నాయి. అందువల్ల ఇది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే ఈ యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ ఒక్కొక్క సిమ్ కార్డ్ ద్వారా వచ్చే లాభం కూడా చాలా చాలా తక్కువ. ఇది కాస్త బ్యాలెన్స్ షీట్‌ని టోటల్‌గా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇది చాలా చాలా స్ట్రాంగ్ సెగ్మెంట్ అనమాట. ఇందులో రికవరీ బ్రహ్మాండంగా ఉంటుంది. మార్జిన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. రిలయన్స్ యొక్క ప్రధానమైన బిజినెస్ ఏదైతే ఉందో ఆయిల్ అండ్ గ్యాస్. సో, ఈ సెగ్మెంట్‌లో మాత్రం రిలయన్స్ చాలా వరకు కూడా ఎప్పుడు కూడా చాలా చక్కటి మంచి ఫలితాలే ప్రకటిస్తూ ఉంటుంది. పైగా కాలం కూడా కలిసొస్తే మార్జిన్స్ బ్రహ్మాండంగా పెరుగుతూనే ఉంటాయి యుద్ధాల వల్ల. ఈ రిలయన్స్ రిటైల్ బిజినెస్ వీకెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ అనమాట రిలయన్స్‌కి సంబంధించి. ఈ సెగ్మెంట్‌లో రెవెన్యూ ఫిగర్స్ బ్రహ్మాండంగా 90 కోట్లుగా ఉన్నా ఇందులో పెద్దగా మార్జిన్స్ అయితే ఉండవు. అలాగే ప్యాట్ బాగా తగ్గింది. 21% పడటం అంటే మాటలు కాదు. అలాగే ఎబిటా కూడా దాదాపు 9% పడింది. అది మాటలు కాదు. సో, ఎబిటా మార్జిన్స్ ఏదో మేనేజ్ చేశారు. 8%లో ఉందనుకోండి అన్‌చేంజ్డ్. ఇది రిలయన్స్ యొక్క టోటల్ వీకెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ ఇంతకుముందు చెప్పినట్టుగా. అందువల్ల రిలయన్స్ చాలా వరకు కూడా ఈ రోజు మొత్తం మీద మంచి స్ట్రాంగ్‌గానే ఉంది. 13, 17 వద్ద ఓపెన్ అయింది. కేవలం ఒక రూ. 2 పడింది. 13, 15 అక్కడి నుండి ఏకంగా 13.45కి వెళ్ళింది. చివరిలో కాస్త పడినా కూడా కేవలం ఒక రూ. 4 మైనస్‌లోనే ఉంది. అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే ఒక రూ. 4 కిందే పడిందనుకోండి. పెద్ద ఇష్యూ లేదు. కాకపోతే క్రూడ్ భయంకరంగా పెరుగుతుంటే గనక రిలయన్స్‌లో మంచి మూవ్‌మెంట్ అయితే వస్తుంది. కాకపోతే క్రూడ్ పెరిగితే బ్యాంక్స్‌కి చాలా చాలా దెబ్బ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. డిక్సన్‌కి సంబంధించి మంచి వార్తలే వస్తున్నాయి. ఆ మధ్య ఓప్పోతో ఉన్న కోర్టు కేస్ ఒకటి కాస్త సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అదొక మంచి పాజిటివ్ న్యూస్ కంపెనీకి సంబంధించి. అలాగే ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఈ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన స్టాక్స్ అన్నిటికి కూడా చాలా పెద్దన సబ్సిడీ అయితే అందించారు. అదొక మంచి విషయం. అలాగే ఈ మధ్య మన దేశంతో అంటే ఆస్ట్రేలియా, ఇండోనేషియా అలాగే యూరోప్‌కు చెందిన అనేక దేశాలు మనతో చాలా విధాలైనటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో చాలా వరకు కూడా డిజిటల్ టెక్నాలజీకి సంబంధించినవి చాలా ఉన్నాయన్నమాట. సో, వాటి బ్రాండ్స్ ఇండియాలో ప్రారంభించే ముందు మన దేశానికి చెందిన డిజిటల్ టెక్నాలజీ కంపెనీల యొక్క సహకారం కంపల్సరీ కావాల్సిందే కదా! అందువల్ల ఈ కంపెనీకి అనేకమైన అవార్డ్స్ అంటే అనేకమైన ఒప్పందాలైతే జరుగుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అందువల్ల డిక్సన్‌లో కాస్త రికవరీ అయితే కనిపించింది. కాకపోతే డిక్సన్ ఇప్పటికి కూడా కాస్ట్‌లీ స్టాకే. వన్ ఆఫ్ ది కాస్ట్‌లీ స్టాక్ కాబట్టి కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలి. సో, పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ పట్టుకుంటే గనక ఇక్కడి నుంచి ఒక 20, 30% ప్రాఫిట్ మనకి ఒక 1 ఇయర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే పర్ఫెక్ట్‌గా పట్టుకోవాలి. ఇది కేవలం డిక్సన్ మీద నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. ఇది సలహా కాదు, సూచన అంతకంటే కాదు. ఇప్పుడు ఈ వీడియో చూసి డిక్సన్ మేము కొన్నాము, మీరు 20% పెట్టారు, కొన్నాము, ఏం చేయమంటారు? హోల్డింగా, ఎగ్జిటా, ప్రాఫిట్ బుక్ చేయమంటారా? ఇటువంటి వ్యవహారానికి అవకాశమే లేదు. ఇది నేను మిమ్మల్ని కొనమని మాత్రం చెప్పట్లేదు. ఇది మీకు మీరుగా పరిశీలించుకొని కొనవలసిన వ్యవహారం. ఇందులో వచ్చే లాభ నష్టాలకి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ప్రైవేట్ బ్యాంక్స్ ఓవరాల్‌గా ఈరోజు మొత్తం మీద నష్టాల్లోనే ఉన్నాయని చెప్పొచ్చనమాట. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లీడర్ ఇందులో కూడా 5% నష్టాలు కలిగించింది. ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అందువల్ల రోజంతా కూడా స్టడీగా ఉందని చెప్పొచ్చనమాట. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఈరోజు 2% నష్టాలు పడింది. యాక్సిస్ బ్యాంకు చాలా పెద్ద నష్టం. దాదాపు 6% నష్టాలైతే పడింది. ఇండస్ఇండ్ బ్యాంకు ఓవరాల్‌గా చివర్లో మేనేజ్ చేసిందని చెప్పొచ్చనమాట. అలాగే ఆర్‌బీఎల్ బ్యాంకు కూడా పర్వాలేదు. అంటే మైన్యూట్ లాభాలతో క్లోజ్ అయింది. బంధన్ బ్యాంకు, ఏయూ బ్యాంకు, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా పర్వాలేదు. మైనర్ లాసెస్, మైనర్ ప్రాఫిట్స్‌తోనే క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈరోజు సూపర్ అని చెప్పొచ్చనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్వాలేదు. ఓవరాల్‌గా ఒక 2% లాభాలతోనే 1060 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతం 4%. ఈరోజు మతి పోగొట్టిన స్టాకు పిఎన్‌బి. పిఎన్‌బి ఒక దశలో
రూ. 109 లోపల వచ్చింది కానీ, ఇంకొంచెం పడుతుందేమో మార్కెట్ బాగోలేదు కదా అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను కానీ రాలేదు. మనం అనుకున్న ప్రైస్‌కైతే రాలేదు. సో, అందువల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈరోజు మనకు దొరకలేదని చెప్పొచ్చు. సో, ఇండియన్ బ్యాంక్ యథావిధిగా ప్రతిరోజు కూడా చాలా సాలిడ్‌గా వెళ్తుంది. ఈరోజు ఇండియన్ బ్యాంక్ కూడా దాదాపు ఒక 3.5% లాభాలతోని వెళ్ళింది. కెనరా బ్యాంక్ అద్భుతం. కెనరా బ్యాంక్ కూడా మంచి పికప్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది. అది కూడా దాదాపు 3% లాభాలు. సో, ఈరోజు మనకి నిఫ్టీకి, సెన్సెక్స్‌కి మన పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుండి మాత్రం బ్రహ్మాండమైన సపోర్ట్ అయితే వచ్చిందని మనం చెప్పవచ్చు. ఈరోజు మార్కెట్ సూపర్ గ్యాప్ డౌను. సో, పడుతూ ఉన్నప్పుడు మనం ఎటువంటి ప్రయోగం చేయకూడదు. అది దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి రికవరీ అయితే అయిపోతాం మనం. సో, సస్టైన్ అయిన తర్వాత మనం ఆలోచించుకోవచ్చు. సో, మార్కెట్‌లో ఈరోజు 24,100 కాల్ అయితే మంచి సపోర్ట్ అయితే కనిపిస్తా ఉంది మార్నింగ్ నుండి కూడా. సో, మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే మనం 24,100 కాల్ 106 దగ్గర వెయిట్ చేసాం. రాలేదు. 132 దగ్గర తీసుకున్నాం. 162 వెళ్ళింది. అక్కడ 30 పాయింట్స్ వచ్చింది. ఆ తర్వాత బాగా పడింది. చెప్పాలంటే రూ. 100 లోపు కూడా వెళ్ళిపోయింది. కాకపోతే ఈసారి రికవరీ వచ్చిన తర్వాత మాత్రం బీభత్సంగా వెళ్ళిపోయింది. ఏకంగా 184కి వెళ్ళిపోయింది. మార్నింగ్ మనం పెట్టుకున్న 206 టార్గెట్ అయితే రాలేదు. కాకపోతే ఓవరాల్‌గా ఓకే. దీంట్లో బాగానే స్కాల్పింగ్ చేసాం. బ్రహ్మాండంగా పర్లేదు, మంచి మేనేజ్ చేసాం చెప్పొచ్చు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక మెంబర్ ఈరోజు చాలా చక్కటి ప్రాఫిట్ అయితే పంపించారు. రూ. 5,430. సో, అంతేకాకుండా బంగారు తండ్రికి కృతజ్ఞతలు పంపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చక్కగా ఏది మనం ఎక్కువగా అత్యాశగా పోకుండా రోజుకి ఒక 50,000, 1,00,000, 2,00,000 అంత టార్గెట్లు పెట్టుకోకుండా 3 నుంచి ఒక 5,000 మాక్సిమం 10,000. సో, ఇటువంటివి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మన మార్కెట్ అయితే టోటల్‌గా అమెరికా, ఇరాన్ గిల్లి కజ్జాల వల్ల కాస్త ప్రభావితం అయినా కూడా క్రూడ్ బాగా పెరిగింది. దానిని మన మార్కెట్ తట్టుకుందని చెప్పొచ్చు. కాకపోతే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిజల్ట్స్ మాత్రం మార్కెట్‌ని బాగా గట్టిగా దెబ్బతీసాయని చెప్పాలి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 5% పడటం అంటే మామూలు విషయం కాదది. ఏ బ్లూ చిప్ కూడా 5% పడదు. 1%, 2%. అటువంటిది 5% పడిందంటే కొంచెం నెగెటివ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చనమాట. రిలయన్స్ రిజల్ట్స్ చాలా చాలా బాగున్నాయి. సెగ్మెంట్ వైస్ చూస్తే చాలా బాగున్నాయి. రిలయన్స్ మార్కెట్‌ని కాపాడిందని చెప్పొచ్చు. ఐసీఐసీఐ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేయలేదు. వీడియోలో పెట్టి కూడా తీసేశాను లెంగ్త్ ఎక్కువైందని. అలాగే డిక్సన్ బ్రహ్మాండం. ఇప్పుడు రికవరీ మోడ్‌లో అయితే ఉంది. బాగా పడింది. దాదాపు చాలా నష్టపోయింది. 50% పడింది. తన హైయెస్ట్ నుండి. సో, ఇప్పుడు రికవరీ స్టార్ట్ అయింది కాబట్టి కాస్త జాగ్రత్తగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఎంట్రీ పాయింట్ పట్టుకొని దాంట్లో అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అలాగే ఈరోజు మనం 24,100 కాల్ బ్రహ్మాండంగా చేసాం. దాదాపు 2, 3 సార్లు చేసాం. 3 సార్లు చేసాం మనం చెప్పాలంటే. ఒకసారి చిన్న స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. 10 పాయింట్ల స్టాప్ లాస్ హిట్ అయింది. అయినా పర్లేదు. సో, 3 సార్లు స్కాల్పింగ్ చేసాం. మంచి లాభాలు వచ్చినాయి. సో, ఈ వీడియో మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఇంకొక చిన్న విషయం, మన డైలీ 1% గ్రూప్‌లో ఈరోజు మార్నింగ్ మనం 2 స్టాక్స్ తీసుకున్నాం. ఒకటి చాలా ఎర్లీగా తీసుకున్నాం. ఒకటి కాస్త లేట్‌గా తీసుకున్నాం. ఈరోజు మార్కెట్ కండిషన్ అంతగా బాగలేదు కాబట్టి రాదేమో అనుకున్నాను. కానీ ఒక స్టాకు బీభత్సంగా వచ్చేసింది. దాదాపు 2% హెచ్చిపోయింది. 1.8% దగ్గర నేను హెచ్చరించాను. ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో, 1% అనేది చాలా చాలా ఈజీగా ధైర్యంగా సంపాదించవచ్చు. నమ్మితేనే జాయిన్ అవ్వండి. లేకపోతే లేదు. నో ప్రాబ్లమ్. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ అనుభవంలో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన, అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.